మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా మెదక్ జిల్లా శివంపేట మండలం పంబండ నుంచి యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరసింహాచారి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు మైసయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీగా తరలిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో వారితో పాటు వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు నరసింహాచారి, గ్రామ అధ్యక్షులు మైసయ్య యాదవ్, సర్పంచ్ శివుడు, నరసింహగౌడ్, లక్ష్మణ్, బీసీసీఎల్ ప్రెసిడెంట్ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లడం జరిగింది. అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఆ నామినేషన్కు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. నర్సాపూర్ ఇన్ఛార్జ్ అవున రాజరెడ్డి గారి ఆధ్వర్యంలో, మదన్రెడ్డి గారి ఆధ్వర్యంలో, మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో, పాపండ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ ఆధ్వర్యంలో భారీగా జనంతో నామినేషన్ ఉండడం జరుగుతుంది. నీలం మధు గారు ప్రతి ఒక ముదిరాజు బిడ్డ, ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతుగా బీసీ నాయకత్వం ఇప్పటి వరకు మెదక్ నియోజకవర్గానికి రెడ్డిలే ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఎప్పుడు ప్రాధాన్యత బీసీలకు దక్కదు. బీసీలు ప్రతి ఒక్కరూ ఈ ఉపయోగాన్ని, ఈ అమూల్యమైన ఓటును నీలం మధు గారికి వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతూ ముగిస్తుంది. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నాడు. కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. కావున ఆ యొక్క ర్యాలీని విజయవంతం చేయడానికి మా పామ్మండ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తరలి వెళ్ళడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ ప్రజానీకానికి ముఖ్యంగా తెలియజే ఒక ముద్రాజ్ ముద్దుబిడ్డ. కావున ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఒక ముద్రాజ్ బిడ్డను గెలిపించుకుంటే మనకు ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ పార్టీకి కానీ ఎన్నో చేసుకోవచ్చు. అందుకని ఒక బీసీ బిడ్డకి ఇచ్చారు కాబట్టి ఇది మనకు తొలి అవకాశం. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీ మెదక్ అంటేనే ఇందిరాగాంధీ అంటేనే మెదక్లో ఇందిరాగాంధీ వేసినటువంటి స్థానంలో ఈరోజు ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెళ్ళి మేము విజయవంతం చేసి ఇదే నాయకత్వంలో ఎంపీగా గెలిపించి మన అందరము సోనియా గాంధీ కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం. జై కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.